ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో వచ్చేసి ఏమనుకుంటారా చూపిస్తా చూడండి. కుండలో చికెన్ ఫ్రెండ్స్, చూడండి మా వీడియో ఎలా ఉంటుందో. ఓకే అయితే బాగుంది. ఇది మా ఫ్రెండ్ గాని తోట, పచ్చని పొలాలు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా రావాలనుకున్నాం కానీ లాస్ట్ అయితే కుదిరింది. కట్టెల కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్. చికెన్ వండాలంటే కట్టెలు కావాలి కదా, చలో కట్టెలు తెద్దాం ఫ్రెండ్స్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకు చెప్పనా, ఇక్కడ వేస్తారు, ఇక్కడ ఏమంటున్నాను నీడు ఇల్లు ఎందుకు చేయబెడతలేదు తెలుసా ఫ్రెండ్స్. ఇల్లు ఏమన్నా ఉంటాయి, అలా ఏమన్నా ఉంటాయి, ఇది చచ్చిపోతున్నాం ఫ్రెండ్స్. దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తుందిరా. నన్ను చూడండి, ధైర్యంగా చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. స్టార్ట్ చేయాలరా నాయన, ఆకలి అవుతుంది. నువ్వు కట్టెలు పెడతాను చేత కాదు కానీ తింటానికి ఫస్ట్ ఉంటారా రేవన్. పెద్ద మాట అన్నాడు సరాడు. అరే ఆడ గుంట పెట్టరా ఫస్ట్, గుంట పెడితే కొద్దిగా అవి ఇట్లా అమ్మ వాళ్ళు వండుతుంటే మనకి ఏమి ఏర్పడలేదు ఫ్రెండ్స్. మనం వండుకుంటే కనిపిస్తుంది ఆ కష్టం, చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ వండుకోవాలంటే. కడగాలి నీట్గా కడిగితే మనం చికెన్ మంచిగా తినొచ్చు. ఆ బుడతల పడుతుంది, నీట్గా చేస్తా, నీట్గా చేస్తా. ఓకే లెట్స్ గో. గంటి ఆయిల్, పెరుగు, మంట గట్టిగా మంటుంది, జాగ్రత్త. ఆనియన్స్. ఇగోది 100 రూపాయలు చికెన్ తెస్తాడా ఫ్రెండ్స్ వీడు. నా కడుపు చూడు ఫ్రెండ్స్, వీడు ఎట్లా చెప్పుతుంది పెంచికి. దమ్ముంటే ఇది పెంచరా నువ్వు, తెలుస్తుంది. 100 రూపాయలు చికెన్ తెచ్చిండు కానీ వీడు కొత్తిమీర చూడు ఫ్రెండ్స్ ఎంత తెచ్చిండు. 10 రూపాయలని ఇంత తెచ్చిండు, 100 రూపాయలని గిత చికెన్ తెస్తాడా ఫ్రెండ్స్. ఇంకో 100 వేసుకొని ఒక 200 వేస్తే తెచ్చుకుంటే బాగుంటాయి రా నాటుకోడి. చికెన్ మా స్టైల్లో వండుతున్నాం మేము. అంటే మా స్టైల్ అంటే ఏం లేదు, తెలంగాణలో మేము ఇట్లనే వండుకుంటాం. తీసుకుంటున్నాం జస్ట్ ఇందులో లెమన్ సాయి, లెమన్ డైరెక్ట్ పోదాం. ఇట్లా చేస్తాం. దీని మీద ఈ మసాలాలు వచ్చేసి ఇట్లా కూడా పని చేసేత కాదు కానీ బయటకు వస్తే ఇట్లా కథలు పడుతున్నాం. పసుపు వేసుకుంటున్నాము. ఇంటికాడ చికెన్ ఇమ్మంటే కానీ అలా దావత్ కట్టే చికెన్ తెచ్చుకున్నావు. చివరిగా పెరిగి వేసుకుంటున్నా. చాలు, ఎక్కువ వద్దు పెరుగు. మీకు ఒకసారి చూడండి, కలుపుకోవద్దు, మెల్లగా కలుపుకోవాలి. ఇష్టంటది ఇంకా పోయి పెరుగు. చికెన్ కర్రీ స్టార్ట్ చేసిన ముందుగా ఆయిల్ పోసేసుకుంటాం. మిల్లులో పట్టించిన ఫ్రెండ్స్, ఎక్కడికల్లో ఒరిజినల్. తగినంత పోపు గింజలు, తగినాయి. అరే రే ఏమంటేమన్నా చూడరే టమాసులుతుంటో. ఫైనల్ గా చికెన్ వేస్తే మన చికెన్ అయిపోతుంది మెల్లగా ఇలా. అబ్బో ఫ్రెండ్స్, మీరు కుండలో ఎంతమంది చికెన్ వండుకున్నారు ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోరు ఊరుతుందిరా. మొత్తానికైతే పోపు వేసుకున్నాం, అయిపోయింది. చికెన్ గానే వేసేసిన. ఇది ఎందుకు పెట్టినా తెలుసా ఫ్రెండ్స్, మా వాడు మూత వేయడం మర్చిపోయాడు. ఆకు పెట్టి ఆకు మించి కట్ట పెట్టేసాం. 10 minutes లో మన చికెన్ రెడీ అయిపోద్ది. ఇలా కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. ముక్కకు న్యాయం చేస్తాను నేను ఇవాళ. చూడండి ఉడుకుతుందో చూస్తున్నారా, చక చక అంటున్నా చికెన్ మంది. ఒకసారి
ప్లేట్లు వేసుకొని టేస్ట్ చూద్దాం. కమాన్ చూద్దాం రండి. చికెన్ కుండలో చికెన్ అడుగు అడుగు కట్టేసి గెలక గెలక మొత్తం నీళ్ళనే ప్లేట్ ఒక నిమిషం. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూడనీకైతే అట్రాక్షన్ గా సూపర్. ఇప్పుడు మీ ముగ్గురం కలిసి ఒకసారి టేస్ట్ చూస్తాం. ఎలా మేము ఇద్దరం చేసినాం. మా మామూలుగా నచ్చాలి కదా టేస్ట్ ఎలా ఉందో. చూడు సాయి, చాలా బాగుంది సాయి. తలకాయ మెడకాయలు అన్నీ ఉంటాయి. ఆలోచన తిన్నాడు కావాలి దానికి ఇంటికి వెళ్ళి అన్నాడు. ఎన్ని మార్కులు ఇస్తావు సాయి మాకు? మంచిగా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి ఏమనలేదు. తొక్కేశారమ్మా. ఎంకరేజ్ చేద్దాం అంటాడు. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంకరేజ్ అనుకుంటారా దీన్ని డిస్కరేజ్ అనుకుంటారా మీరే చెప్పండి. చాలా బాగుంది. వేసేద్దాం, మలిచేద్దాం. చెప్పాను కదా మావాడు 100 రూపాయలు చికెన్ తెచ్చి అప్పుడే మలిచేద్దాం అంటుండు. కొత్తగా కావాలి. అప్పటికి మనం ఒకసారి హీట్ వాటర్ లో పెట్టినాం కదా. కొత్తగా కావాలి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోని మీరు చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్తో మేము ముందుకుంటాం. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.